హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం నిజంగా విశాల్ గారికి అంతు చిక్కని వ్యాధి వచ్చిందా, లేదంటే ఇవన్నీ రోమర్సా, అసలు ఏం జరిగింది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. రీసెంట్గా ఒక ఆడియో ఫంక్షన్లో అతను మాట్లాడే తీరును చూసి అందరూ షాక్ అయ్యారు. ఎప్పుడు ఫిట్గా కనిపించే విశాల్ ఇప్పుడు కనీసం మైక్ మోయడానికి కూడా వణికిపోతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇలా అయిపోవడానికి కారణాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హీరో విశాల్ తన నటనతో తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకున్నారు. పందెంకోడి, పొగరు, అభిమన్యుడు లాంటి చిత్రాలతో ఆయన మనకు బాగా దగ్గరయ్యారు. ఇవన్నీ పక్కన పెట్టి అసలు తన ఆరోగ్య విషయంలోకి వస్తే, గత కొన్ని రోజులుగా విశాల్ గారు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఇటీవల ఒక ఈవెంట్లో విశాల్ గారు కనిపించినప్పుడు చాలా బలహీనంగా కనిపించారు. అంతేకాకుండా మైక్ పట్టుకోవడానికి కూడా వణికిపోతున్నారు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో అభిమానులంతా ఆందోళన చెందుతున్నారు. అసలు దీని గురించి వైద్యులు ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. అపోలో హాస్పిటల్ వైద్యులు చెప్పిన దాని ప్రకారం విశాల్ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నాడు, ఆయనకి పూర్తి విశ్రాంతి అవసరం ఉందని చెప్తున్నారు. కానీ ఇది విన్న చాలా మంది ఒక పెద్ద డౌట్ అనేది రైజ్ అయింది. అదేంటంటే, ఒక చిన్న వైరల్ ఫీవర్ రావడంతో ఒక మనిషి మరీ ఇంతలా బక్క చిక్కిపోవడం, అతని శరీరం మరియు అతని ముఖ కవలికల్లో కూడా మార్పు రావడం, ఇది అసాధ్యమని చాలా మంది భావిస్తున్నారు. కానీ హీరో విశాల్ గారు మాత్రం దీని గురించి పూర్తి వివరాలు అయితే చెప్పలేదు. అసలు ఈ ఆరోగ్య పరిస్థితికి అసలు కారణం ఏంటంటే డిప్రెషన్ అని అందరూ అంటున్నారు. ఎందుకంటే హీరో విశాల్ జీవితంలో ఎన్నో కోలుకోలేని దెబ్బలు చూశారు. విశాల్ మరియు సీనియర్ యాక్టర్ శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి ఒకప్పుడు మంచి స్నేహితులు మాత్రమే కాదు, ప్రేమలో ఉన్నారని చాలా మంది భావిస్తున్నారు. వీరి ప్రేమ కథ నడిగర్ సంఘం ఎన్నికల సమయంలో మలుపు తిరిగింది. విశాల్ మరియు శరత్ కుమార్ మధ్య విభేదాలు తలెత్తడంతో వీరి స్నేహం, ప్రేమ కూడా ముగిసింది. అంతేకాకుండా 2019లో విశాల్ తన ప్రేయసి అనీషా రెడ్డితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అనీషా ఒక ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తి. వీరిద్దరూ ఎంగేజ్మెంట్ కూడా ఎంతో గ్రాండ్ గా చేసుకున్నారు. కానీ కొంతకాలం తర్వాత ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది. ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. కొన్నాళ్ల తర్వాత కొన్ని గాసిప్స్ ప్రకారం విశాల్ తన సహనటి లక్ష్మీ మీనన్తో ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి. కానీ వీళ్ళిద్దరి మధ్య 18 ఏళ్ల తేడా ఉన్నప్పటికీ ఈ జంటపై ప్రచారం కొనసాగింది. అయితే ఈ విషయాన్ని ఇద్దరు కూడా ఎక్కడా అంగీకరించలేదు. విశాల్ ప్రేమ కథలు ప్రియమైన విషయాలు మాత్రమే కాదు, మన జీవితంలో ఎదురయ్యే వ్యక్తిగత సంబంధాలను, వాటి మలుపులను ఎలా ఎదుర్కోవాలో ఒక పాఠం. రాజకీయాల పరంగా, తన వ్యక్తిగత జీవితం పరంగా ఎన్నో యుద్ధాలు చేసిన విశాల్ గారు ప్రస్తుతం ఇలా క్షీణించిపోవడాన్ని తన అభిమానులే కాకుండా అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈయనని ఇంతలా అభిమానించడానికి కారణం ఈయన చేసిన మంచి పనులే. ఫ్రెండ్స్, ఏది ఏదైనా కానీ హీరో విశాల్ గారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు నా వీడియో మొట్టమొదటిసారిగా చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.